హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడర్ తెలుగు. ఈ రోజు అయితే మార్కెట్స్ ఇంతలా ఫాలో అవ్వడానికి అండ్ కన్సోలిడేట్ అవ్వడానికి ఈ వీడియోలో రీజన్స్ మాట్లాడుకుంటూ అండ్ మనమైతే చూడొచ్చు ఈ రోజు మార్కెట్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ అయితే ఈ యూఎస్డి అండ్ ఐఎన్ఆర్ రేట్. ఈ $1 అనేది ఈ రోజు అయితే హిస్టరీలో ఫస్ట్ టైం 1947 తర్వాత 90 రూపీస్ అనేది క్రాస్ అయింది. $1 = 90 రూపీస్ అయితే అవడం జరిగింది. మనం కనుక చూస్తే నవంబర్ 13వ తారీఖున 88 రూపీస్ ఉన్నింది. ఈ రోజు అయితే 90 రూపీస్ అయితే క్రాస్ అయ్యి 90.16 రూపీస్ అయితే అయ్యింది. ఈ ఇండియన్ రూపీ అనేది ఎప్పుడైతే పడిపోతుందో డాలర్తో పోలిస్తే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనకు అంత ఇన్కమ్ అయితే రాదు. అండ్ మనం ఏమైనా ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు మన మన మనకైతే ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది ఇంపోర్ట్ చేసుకునే దానికి. సో ఇందువల్ల అయితే మన స్టాక్ మార్కెట్ అయితే పడడం అయితే జరుగుతుంది. వరుసగా 4 రోజులు అయితే మన స్టాక్ మార్కెట్ వరుసగా 4 సెషన్లు అయితే పడడం అయితే జరిగింది. మనం ఎఫ్ఐడిఐ యాక్టివిటీ చూసుకుంటే ఈ రోజు అయితే ఈ 3,000 కోట్లకు పైగా అయితే ఈ ఎఫ్ఐఐస్ అయితే సెల్లింగ్ అయితే చేశారు నెట్ గా. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్లో అయితే ఉంది. నెట్ గా అయితే 1000 క్రోర్స్ అయితే ఇన్ఫ్లో జరిగింది మార్కెట్ లో. సో రేపు ఫర్దర్ గా మన మన అనాలిసిస్ మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలో చూద్దాం ఇప్పుడు. సో మన ఆల్రెడీ మనకు తెలిసి ఏంటంటే ఆల్రెడీ నిఫ్టీ అనేది ఈ 26,000 లెవెల్ దగ్గర అయితే కన్సాలిడేట్ అవుతుంది. గత నవంబర్ సిరీస్ మొత్తం 26,000 దగ్గరే 25,500 నుంచి 26,300 మధ్యలోనే ట్రేడ్ అయింది. సో ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటూ అండ్ అత్యంత ఇంపార్టెంట్ గా సిల్వర్ ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతుంది అనేది కూడా మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాం. సో ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ రోజు కనుక చూస్తే మన మార్కెట్ ని మూవ్ చేసిన స్టాక్స్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఫుల్ ఐటీ స్టాక్స్ అనేవి మన మార్కెట్ ని అయితే మూవ్ చేయడం అయితే జరిగింది పాజిటివ్ గా. ఎక్కడైతే నెగిటివ్ మూవ్మెంట్ వచ్చిందో అదైతే మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రూపీ రేట్ అనేది పడడం వల్ల అయితే ఈ మూవ్మెంట్ అయితే జరుగుతుంది గత 4 ట్రేడింగ్ సెషన్స్ గా. అండ్ అయితే ఈ రోజు అయితే మనం చూస్తే రిలయన్స్, ఎస్బీఐ, M&M ఈ స్టాక్స్ అన్ని లాసెస్ లో అయితే ఉన్నాయి. అండ్ మనం కనుక చూస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ఈ సెన్సెక్స్ అయితే ఈ రోజు అయితే 85,100 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే చూసాం. నిఫ్టీ అయితే 25,986 నియర్లీ 26,000 దగ్గర అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 59,300 దగ్గర అయితే క్లోజ్ అయింది నియర్ గా. సో మనం కనుక చూస్తే నిఫ్టీ కనుక చూస్తే మనం ఆల్రెడీ మన మార్కెట్ అనేది ఈ రోజు అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం అయితే చూసాం ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఈ 26,000 లెవెల్ అయితే బ్రేక్ చేసి చాలా కిందకి వెళ్ళింది. 25,900 దగ్గరికి వెళ్ళింది. 26,000 బ్రేక్ చేసి 25,900 దగ్గరికి అయితే వెళ్ళి రివర్సల్ అయ్యి అయితే వచ్చింది బ్యాక్. మార్కెట్ అనేది పైకి అయితే మూవ్మెంట్ అయితే చూసాం. ఎండింగ్ సెషన్ లో మన లాస్ట్ 2 అవర్స్ మార్కెట్ అనేది పైకి అయితే మూవ్ అయింది. సో ఫర్దర్ గా రేపటికి మనం ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే మనం ఫర్దర్ గా మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ 26,000 లెవెల్ ని ఈ ఫుల్ క్యాండిల్ ఈ 15 మినిట్స్ క్యాండిల్ కానీ బ్రేక్ అయ్యి ఈ 26,000 లెవెల్ ని బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయితే మనం అయితే అప్ సైడ్ అయితే మూవ్ అవుతుంది రేపు మార్కెట్. సో ఫర్దర్ గా 26,100 వరకు అయితే మనం కాల్ ఆప్షన్ ని తీసుకోవచ్చు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే. అదే కనుక అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఈ 25,850 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా సార్లు టచ్ అయింది మార్కెట్ ని. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే ఫర్దర్ గా మనం బేరిష్ సైడ్ అయితే మార్కెట్ మూవ్ అవనుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మన ట్రేడింగ్ ప్లాన్ అయితే ఇలా ఉండాలి రేపటికైతే. సో మనం చూస్తే ఆల్రెడీ ఈ 26,000 లెవెల్ ని నిఫ్టీ అనేది ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు దగ్గర 6 టైమ్స్ అయితే టచ్ అయింది, బ్రేక్ అయింది అండ్ 26,300 లెవెల్కి అయితే ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి అయితే క్లోజ్ అవడం జరిగింది. సో ఇలా కన్సోలిడేషన్ జరుగుతున్నందుకు మనకైతే డిసెంబర్ 5న డిసెంబర్ 5వ తారీఖున ఆర్బీఐ మీటింగ్ అనేది ఉంది. ఆ ఆర్బీఐ మీటింగ్ లో ఆర్బీఐ కానీ మనకు కానీ రెపో రేట్ బ్యాంక్స్ పైన ఉన్న రెపో రేట్ అనేది తగ్గిస్తే 25 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గిస్తుంది అనేసి న్యూస్ అయితే ఉంది మార్కెట్ లో. సో ఇది కానీ జరిగితే మనం అయితే మార్కెట్ లో అయితే పాజిటివ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా డిసెంబర్ 5న జరగనుంది. సో డిసెంబర్ 5 తర్వాత ఈ మన ఐడియల్ గా
అనుకోవచ్చు ఏంటంటే డిసెంబర్ 5th తర్వాతే మన మార్కెట్ అనేది 26,000 క్రాస్ అవుతుంది. నా వ్యూ ఏంటంటే రేపటికైతే మార్కెట్ అయితే ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. స్ట్రాంగ్ క్యాండిల్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మన 9 ఈఎంఏ లైన్స్ కంటే పైన అయితే క్లోజ్ అయింది. స్ట్రాంగ్ అయితే క్లోజ్ అయింది. చూద్దాం. సో రేపు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. చాలా 9 ఈఎంఏ క్యాండిల్ కింద 9 ఈఎంఏ లైన్స్ కంటే కింద అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అయితే అంత పెద్ద మూవ్‌మెంట్ అయితే జరగలేదు. సో ఓపెన్ అయిన తర్వాత మనమైతే ఈ 58,900 దగ్గర అయితే స్టే అయింది మార్కెట్ కాసేపు. స్టే అయిన తర్వాత ఈ 58,900 దగ్గర స్టే అయిన తర్వాత ఫర్దర్‌గా ఫాల్ అయితే వచ్చింది. అండ్ అప్ సైడ్ అయితే మనం మూవ్‌మెంట్ చూసాం మార్కెట్ ఎండింగ్ సెషన్‌కి. సో మనం కనుక చూస్తే డిసెంబర్ సిరీస్ అయితే మంచిగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ 60,000 లెవెల్‌ని అయితే ఐడియల్ లెవెల్‌ని టచ్ అయింది. టచ్ చేసి రిటర్న్ బౌన్స్ బ్యాక్ అయితే అయిపోయింది. సో ఇది మనం ఎట్లా తీసుకోవాలంటే రేపటికి మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే రేపు గాని మార్కెట్ అనేది ఈ 59,500 లెవెల్‌ని గాని క్రాస్ చేసి పైకి అయితే వెళ్తే మార్కెట్ అనేది బుల్లిష్‌గా మారనుంది. 60,000 వైపు వెళ్తుంది. అదే కనుక మార్కెట్ గాని గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ అయిన 59,100ని గాని బ్రేక్ చేస్తే చాలా కిందకైతే వచ్చేదానికి అయితే మార్కెట్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో సో మీ ట్రేడింగ్‌ని ప్లాన్ చేసుకోండి రేపటికి. సో ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ లాగానే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ 2 అవర్స్‌లో అయితే మార్కెట్ అయితే అప్ మూవ్ అయితే ఇచ్చింది. అండ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. రేపటికైతే ఇంపార్టెంట్ గా రెసిస్టెన్స్ లెవెల్ అయితే 85,300 అనేది ఇంపార్టెంట్ గా రెసిస్టెన్స్ లెవెల్ యాక్ట్ అవుతుంది. మేబీ ఈ 85,300 కానీ క్రాస్ చేస్తే మార్కెట్ ఎప్పుడైతే మన 15 మినిట్స్ ఈ క్యాండిల్ అనేది 50% కంటే పైన క్లోజ్ అయితే మనం అయితే అప్ సైడ్ మూవ్ అయితే చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అదే కనుక బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ 84,800 ఈ లెవెల్ని కానీ టచ్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం దీని కింద కానీ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫర్దర్ గా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 84,600 వరకు. సో మీ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోండి. రేపైతే మార్కెట్స్ అయితే కన్సోలిడేషన్ లో ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ సమ్ లెవెల్స్ ని ఈ మెయిన్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయ్యి గ్యాప్ మళ్ళీ రివర్సల్ అయ్యే రేంజ్ బౌండ్ లో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మార్కెట్స్ కి. మీ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోండి. సో ఇక సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ కనుక మనం చూస్తే మన అనాలిసిస్ లో సిల్వర్ అయితే చూస్తే నవంబర్ 24న 1,63,000 ఉంది ఒక కేజీకి. ఇప్పుడు కనుక చూస్తే మనం నియర్లీ 1,91,000 ఉంది. నియర్లీ 30,000 అయితే పెరిగింది. ఎన్ని డేస్ లో అండి? 30,000 ఇన్ జస్ట్ 10 డేస్ లో 30,000 అయితే పెరిగింది. సో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేసి మీకు డౌట్ రావచ్చు. నేనైతే ఈ వీడియో ఎండింగ్ లో మీకు సిల్వర్ గురించి అయితే ఒక వీడియో అయితే పెడతాను. సో అది ఖచ్చితంగా చూడండి ఎండింగ్ లో. సో మన డైలీ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి కూడా. మీకు ఏమన్నా గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరైతే కామెంట్స్ లో తెలియజేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్.